కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీ పార్టీలో వివాదం చోటు చేసుకుంది. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డితో 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య వాగ్వాదం జరిగింది. తన 49వ డివిజన్ లో పెన్షన్ల పంపిణీపై కనీస సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కార్పొరేటర్ ఉమాదేవి ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్పొరేటర్ ఉమాదేవికి ఘాటుగా సమాధానం ఇచ్చారు. కడప 49వ డివిజన్ అలంకాన్పల్లి ఏమైనా నీ పేరు మీద రాయించుకున్నావా అంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రశ్నించారు. కడప 50వ డివిజన్ కార్పొరేటర్లలో మీరు ఒకరని సమాధానం ఇచ్చారు. నేను ఎవరిని పిలవలేదని, ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని మాధవిరెడ్డి పేర్కొన్నారు. దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు. దాని జనవరి నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మనం ఏదో చేసేసి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టుకోవాలి. సంతోషంగా 7,000 రూపాయలు నేను పంచాలా అనేలా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే, మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జిగా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము, మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? చెప్పండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రెండవ పాయింట్, మీరు ఎప్పుడు అలంకాన్పల్లి మీ పేరు మీద రాయించుకున్నారు? మీరు రాయించుకోలేదు కదా. దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకాన్పల్లి మీరు క్వశ్చన్ చేశారు, నాకు ఇవ్వనండి. అలంకాన్పల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో ఒకరు. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒకటి చాలండి, మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను. నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ ఎక్కండి. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను రిపీటెడ్లీ ఆస్కింగ్ యు టు లిసన్. అర్థమైందా? ఏ ఒక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు. అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది. ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు వీళ్ళెవరు? నా కార్పొరేషన్. మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు, నియోజకవర్గం సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటే, నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో వేయండి. కావాలంటే నాతో పర్సనల్ గురించి మాట్లాడండి, మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది. ఒక కార్పొరేటర్ గా మా డివిజన్ లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే పెన్షన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా. చెప్పలేదు. మీకు అదేనండి సమాధానం ఇచ్చింది. ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. రెస్ట్ ఆఫ్ ద 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీగా వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము. అంతేనా? ఎందుకు రాలేదు? అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా. మాకు తెలియదు. మీరు వస్తున్నారని చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారట. రవిరెడ్డి అనే వ్యక్తి ఈరోజు కడప కార్పొరేషన్ లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది.
దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది. డెఫినెట్గా దాంతోపాటు కడప నియోజకవర్గంలో ఇంకా ఏ పనులు చేయాలా, ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది. అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు సదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండబోతున్నాము. అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడానికి కంప్లీట్గా వ్యతిరేకిస్తాము. దానికి సంబంధించిన ఏ విధమైన సపోర్టు ఉండదు. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ 5 సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు. మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు. చాలా జెడ్పీ ఆస్తులు కానీ పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది, అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది. అలాగనే మీకు తెలుసు చాలా మంది రోడ్లని, ఫుట్పాత్లని, పేవ్మెంట్లని ఆక్రమించేసుకొని వాళ్ళకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఈ 5 సంవత్సరాలు జరిగింది. వీటన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది. అభివృద్ధి కాంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కమిషనర్ల వాళ్ళ సపోర్టు తీసుకొని, అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు, కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము. ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చలను చేసుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనవరి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ పనులు మొదలు పెట్టారు. అయితే కొంతవరకు కమిషనర్ గారు చొరవతో పనులు పూర్తయిపోయినాయి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే రోడ్లలో మట్టి యథావిధిగా అట్లా వదిలేస్తున్నారు. అది పూర్చడం లేదు. ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు అయితే కింద పడిపోతున్నారు. డెఫినెట్ గా ఇది కూడా నా ఎక్స్పీరియన్స్ లో ఉంది. డెబ్రీస్ తీయట్లేదు, అవి అలానే వదిలేస్తున్నారు. వర్కులు అయిపోయినాక అది కూడా ఇప్పుడు కమిషనర్ గారు కూడా పక్కనే ఉన్నారు. నేను ఈ విషయం తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇందులోనే మీరు ఎత్తినారు. డెఫినెట్ గా వర్కులు ఫినిష్ అయిపోయిన చోట డెబ్రీస్ ఎత్తి ఆ యొక్క క్లీనింగ్ ప్రోగ్రామ్ చేసేసి ప్రజలకు అనుకూలంగా తీసుకురావడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా డెఫినెట్ గా పనిచేస్తాం. ప్రధానంగా ముద్రాజ్పల్లి రూట్ లో స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. పర్లేదు సార్, మీరు కూడా వినాలా? ముద్రాజ్పల్లి స్కూల్ పిల్లలు ఎక్కువ శాతం వెళ్తున్నారు. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తయింది. డెఫినెట్ గా మీకు చెప్పాను, క్లీన్ అండ్ గ్రీన్ దాదాపు మొన్ననే ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. శానిటేషన్ వాళ్ళతో అడిగినాం, ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఈ ఫాగింగ్ చేస్తున్నారని అడగడం కూడా జరిగింది. డెఫినెట్ గా మళ్ళీ ఇంకా రివ్యూ పెట్టుకొని కొంచెం శానిటేషన్ వాళ్ళకి సంబంధించిన అధికారులు కొంచెం నిరాసక్తగా ఉన్నారు. ఇంతవరకు నేను దాదాపు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దాదాపు గడ్డి బజార్లో నేను ఒక చోటకు రాత్రి 10:30 దిగితే ఒక దాదాపు 4 అడుగులు ఎత్తున ఒక కార్నర్లో చెత్త వేసి పెట్టింటే దాని మీద నేను ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేసి ఎప్పుడు క్లీన్ చేస్తారని చెప్పడం జరిగింది. నిన్న ఒక 4 days బ్యాక్ మళ్ళీ నేను అది నడివిది గంగమ్మ తల్లి దగ్గరికి పోతూ అదే కాలనీలో ముందుకు పోవడం చెప్పింది. నిన్న కూడా అదే పరిస్థితే ఉంది. ఆగి మళ్ళా చూసి రావడం జరిగింది. డెఫినెట్ గా నేను ఈ దగ్గరలోనే శానిటేషన్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్క కార్నర్లో ఒక మట్టి దిబ్బలాగా చెత్త దిబ్బలు తయారు చేసి పెట్టారు. మొన్న నకాష్లో పోయినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా నేను అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తారు 3 గంటలకు వచ్చి తీస్తారు, 4 గంటలకు వచ్చి తీస్తారని చెప్పి ప్రజలు తిరుగుతున్న టైంలో తీస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ మరుసటి రోజు పోతే అలే కుప్ప అలానే ఉంది. డెఫినెట్ గా వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోను వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళతో పనిచేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది.